లైట్ వెయిట్ బంగారు డైమండ్ ఆభరణాలు, వందల రకాల డిజైన్స్ ఏవైనా ధర మాత్రం ఒక్కటే. ఏమంటారండి అత్తయ్య హారిక షోరూమ్ లో ఉన్న ఎమ్మెల్యే కొడుకు చూసారా? ఎమ్మెల్యే కొడుకు డబ్బు ఉంది, వాళ్ళే బయటపడిన ఉండే. హాయ్ రూపా మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నాను. ఊహలు గుసగుసలాడే అనేది ఎంత బాగా వెళ్తుందో, ప్రోమో జస్ట్ ఇలా పెడితే చాలు 1 lakh మంచిగా వ్యూవర్షిప్ మంచి వెళ్తూ ఉంటుంది ఎవ్రీడే కూడా. సో అంటే లైక్ మీకు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది? నేను ఆల్రెడీ జీలో చేశాను కాబట్టి నాకు అలాగే ఆఫర్ వచ్చింది. బిఫోర్ సీరియల్ నుంచి అవునవును, ఫస్ట్ చిన్న కొడలు చేశాను, ఆ తర్వాత గీతాంజలి చేశాను, ఆ తర్వాత ఇంటిగుట్టు చేశాను. ఇంటిగుట్టులో వచ్చి గెస్ట్ రోల్ చేశా. అది ఫినిష్ అయిన వెంటనే నేను ఊహలు గుసగుస. అవన్నీ పాష్ క్యారెక్టర్స్. అవునవును. ఇక్కడికి వచ్చేసేటప్పటికి ఒక ట్రెడిషనల్ లేదు యాక్చువల్లీ ఈ సీరియల్ ఫస్ట్ నుండి చూసే వాళ్ళకి తెలిసి ఉంటుంది. ఫస్ట్ నార్మల్ గానే ఉన్నింది, మంచిగానే డ్రెస్ వేసుకొని మంచిగా మేకప్ చేసుకొని మంచిగా ఉన్నాను. ఇప్పుడు ఇలా పని మనిషిలా అయ్యాను. చెప్పండి మ్యామ్, ఇది ప్రాపర్ ఇక్కడ బెంగళూరు. యాక్చువల్లీ బెంగళూరు అంటే అమ్మ సైడ్ బెంగళూరు, మా నాన్న సైడ్ వచ్చి కర్నూలు. యా, అయితే మీరు ఒకటి మరాఠీ. మరాఠీ నేను మరాఠీ. మీరు మరాఠీ. ఓకే ఓకే. సో అక్కడ సీరియల్స్ చేశారా మ్యామ్ ప్రీవియస్? ఫస్ట్ నేను కన్నడ సీరియల్సే చేసింది. కన్నడ సీరియల్ చేస్తున్నప్పుడు ఏ సీరియల్ అని నాకు గుర్తురా, ఆ కులగౌరవ అని సీరియల్ చేస్తున్నా, ఈటీవీ ఉన్నింది అప్పుడు నాకు చిన్న కొడలు ఆఫర్ వచ్చింది ఇక్కడ జీ తెలుగు. 12 years బ్యాక్. 12 years అయిపోయింది ఆల్మోస్ట్. అంటే నేను మీకు జీ జీ తెలుగుతో సంబంధం 12 years ఆల్మోస్ట్ అవును కదా? అవునవును. కానీ ఇంత బాగా తెలుగు ఎలా నేర్చుకున్నారు? అంటే ఇది 3rd ప్రాజెక్ట్ కదా, తెలుగు అంత బాగా రాదు నాకు. ఓకే, కానీ ఇంత బాగా మాట్లాడుతున్నారు. నా తెలుగు అందరూ విని నవ్వుతారు. ఫన్నీగా ఉంటుంది నీ తెలుగు అని. ఫన్నీగా ఉంటుందంటారా? ఓకే, కానీ మాకు ఫన్నీగా లేదు, చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీలానే బ్యూటిఫుల్ గా ఉంది. థ్యాంక్ యూ. నా కూతురు చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది. అవునా? ఆమెకు 5.5 years. ఓకే, ఆమె చాలా బాగా తెలుగు మాట్లాడుతుంది. సో మొత్తానికి అయితే మీరు ఇక్కడ షిఫ్ట్ అయిపోయారా, లేకపోతే బెంగళూరు నుంచి హైదరాబాద్ షెడ్యూల్స్ బట్టి ట్రావెల్ చేస్తారు? యాక్చువల్లీ షిఫ్ట్ అంటే షిఫ్ట్ కాదు, అవ్వలేదు అని కాదు, అయ్యాను అని కాదు. ఇల్లు అయితే ఉంది ఇక్కడ. ఎక్కువ టైం వస్తే, ఎక్కువ షూటింగ్ లేకుండా గ్యాప్ ఉంటే చెన్నైకి వెళ్ళిపోతా. చెన్నై వెళ్ళిపోతారు, లేదంటే ఎక్కువ టైం ఇక్కడ ఉంటా. సో హస్బెండ్ ఏం చేస్తుంటారు? హస్బెండ్ వచ్చి బిజినెస్ మ్యాన్. ఒక డాటర్? ఒక డాటర్. ఓన్లీ 1 daughter. 1 daughter. ఓకే, సో తన కేరింగ్ అంతా కూడా అక్కడ చూసుకుంటారా చెన్నైలో? లేదు, నాతో పాటు ఇక్కడ హైదరాబాద్ లో ఉంది. ఓకే, ఈ సీరియల్ స్టార్ట్ అయినప్పుడు వచ్చి అప్ అండ్ డౌన్ చేసేదాన్ని నేను. నాకు కొంచెం ఇబ్బందిగా ఉన్నింది, పాపను వదిలేసి 6 days అంతా ఉండడానికి అవ్వలేదు నాకు. సో మా ఆయన దగ్గర మాట్లాడి నేను పాపని నాతో పాటు ఇక్కడ తెచ్చుకున్నాను. ఎక్కువ గ్యాప్ ఉన్నప్పుడు చెన్నైకి వెళ్ళిపోతాము. చూసారా మ్యామ్, అసలు ఎంత ఇది. సార్ని మాత్రం వదిలేసి మీరు 6 days కాదు 1 month అయినా ఉండిపోతున్నారు, పాపని మాత్రం వన్ డే కూడా వదిలి ఉండలేకపోతున్నారు. అంతే, మదర్ అంటే అలాగే ఉంటుంది. సార్ అంటే అప్ అండ్ డౌన్ చేస్తారు. ఓకే, కానీ ఏమంటే ఇప్పుడు షూటింగ్ ఉంటే నేనేం పాపతో పాటే ఉండను, కానీ షూటింగ్ ఫినిష్ చేసుకొని ఇంటికి వెళ్ళినప్పుడు పాప పడుకొని ఉంటుంది, ఆమె ఫేస్ చూస్తాం కదా, ఒక సమాధానం, అమ్మ అబ్బా ప్రశాంతంగా ఉంటుంది. అన్ని మర్చిపోతాను. ఇదేనా అమ్మ ప్రేమ? అమ్మ ప్రేమకు మించిన ప్రేమ లేదు కదా. ఏం లేదు, అది అమ్మ అయ్యేదాకా తెలియదు. అంతే.
సో ఇప్పుడు మీరు మీ మదర్ని మిస్ అవుతూ ఉంటారా? యాక్చువల్లీ అమ్మ వచ్చి నాకు షూటింగ్ ఉన్నప్పుడంతా వస్తారు ఇక్కడికి వచ్చి, నేను షూటింగ్ లో ఉంటే అమ్మ పాపని చూసుకుంటారు. సో అయితే మీ మమ్మీ కూడా ఇక్కడే ఉన్నారు. అవునవును. మమ్మీ ఉన్నారు, మమ్మీ డాటర్ కూడా ఇక్కడే ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇస్ కూల్ అయితే. అవును. సూపర్. సో అందుకే ప్లెజెంట్ గా షూటింగ్ నడుస్తుంది. అందుకే నేను ప్రశాంతంగా షూటింగ్ చేస్తాను, లేకపోతే టెన్షన్ అయితే. యాక్చువల్లీ ఎవ్రీ సాటర్డే సండే షూటింగ్ ఉంటే పాపని తీసుకొచ్చేస్తాను లొకేషన్. సో ఎవ్రీ సాటర్డే సండే. అండ్ బయట ఫ్యాన్స్ ఏమంటున్నారు మ్యామ్? మీరు బయటికి వెళ్ళగానే ఫ్యాన్స్ మీతో ఎలా ఇంటరాక్ట్ అవుతారు? ఏ క్వశ్చన్స్ అడుగుతుంటారు? ఫ్యాన్స్ ఏం అడుగుతారు, ఎందుకు ఆ సీరియల్ అంతా సైలెంట్ గా ఉంటారు, ఎందుకు ఏం మాట్లాడారు, ఎందుకు ప్రాపర్టీ అంతా ఇచ్చేస్తారు, ఎవరు అలా ఇచ్చేస్తారు అని అంటూ ఉంటారు. నేను చెప్తా, ఇది సీరియల్. ఎందుకు ప్రాపర్టీ అలా ఇచ్చేస్తున్నారు? సీరియల్ కదా, డైరెక్టర్ చెప్పినట్టు ఎక్కువ డ్రామా ఉంటేనే ఆడియన్స్ నచ్చుతుంది. ఏం లేకుండా ఉంటే ఎందుకు చూస్తారు? పాపం వాళ్ళు చూసేదే టీవీ వచ్చి ఎంటర్టైన్మెంట్ కావాలని కదా. అవును. కానీ అలా అడుగుతూ ఉంటారా? అలా అడుగుతూ ఉంటారు. ఎందుకు సైలెంట్ గా ఉంటున్నారు? ప్రాపర్టీ అంతా ఎందుకు అలా ఇచ్చేస్తారు? మీకు పిల్లలు ఉన్నారు కదా, మీ పిల్లలకు మీరు పెట్టుకోవాలి కదా అని. కానీ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది అభి క్యారెక్టర్ చూస్తే, రియల్ గా ఇలా ఉంటే కష్టం కదా అని. అభి క్యారెక్టర్ ని చూస్తే కదా అంత మంచితనంగా ఉండకూడదు. అవును. అండ్ మీకు అంటే మీ సీరియల్ సెట్ లో మీకు బాగా ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి మీది కాకుండా? బన్నీ, నా కొడుకు క్యారెక్టర్. ఎందుకని? ఏమో తెలీలా, అంటే స్టార్టింగ్ లో వచ్చి పాపని నేను వదిలేసి వచ్చేదని కదా, ఇక్కడికి వస్తే వాడితో నాకు స్టార్టింగ్ అంత అటాచ్మెంట్ రాలేదు. ఆ తర్వాత నాకు బాగా అటాచ్మెంట్ వచ్చింది. ఓకే. సో పాపని మిస్ అయ్యేదని కాదు, వీటితో ఎక్కువ సీన్స్ చేసేది బాగుండేది. చాలా సీన్స్ అంతా చాలా బాగుండేది వాటితో స్టార్టింగ్ లో. ఇప్పుడు తగ్గింది మా ఇద్దరు సీన్స్ అంతా. స్టార్టింగ్ లో చాలా బాగుండేది. వాడు చాలా బాగా యాక్ట్ చేస్తాడు. నార్మల్ గా యాక్టింగ్ చేస్తాం కదా, వాడు రియల్ గాను అలాగే ఉన్నాడు. మీకు ఏమైనా ఛాలెంజింగ్ క్యారెక్టర్ చేయాలని ఉందా? యాక్చువల్లీ నెగిటివ్ రోల్స్ చేశాను నేను, ఏడుపు రోలు ఎక్కువ చేశాను. మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలి? దయం రోలు చేశాను దీంట్లో. గీతాంజలిలో వచ్చి ఒకటి నెగిటివ్ రోలు, ఒకటి పాజిటివ్, తర్వాత దయం అవుతుంది. ఇంకేముంటుంది, ఏమైనా పర్ఫార్మెన్స్ కి ఇంపార్టెన్స్ ఉన్న రోల్ అదేదైనా సరే ఓకే చేయాలని. సూపర్. రూప మ్యామ్, బయటికి వెళ్తే పాపం ప్రాపర్టీస్ గురించి అడుగుతున్నారు అండ్ ఎందుకు సైలెంట్ ఉంటున్నారు అంటున్నారు కాబట్టి ఈసారి ప్రతి ఒక్కరికి చెప్పండి, నేను సైలెంట్ గా ఉండట్లేదు, నా క్యారెక్టర్ అలా డిజైన్ చేశారు. యాక్చువల్లీ నేను సైలెంటే, రియల్ గా కూడా రియల్ గాను నేను సైలెంటే. అవసరం ఉన్నప్పుడు మాత్రమే మాట్లాడతా, ఊరికే ఎప్పుడు మాట్లాడుతూ ఉండను. సో సీరియల్ వచ్చి ఊరికే చెయ్యరు, కొన్ని క్యారెక్టర్స్ అలా ఉంటాయి. సో స్టోరీ అలా చేస్తున్నారు కాబట్టి మేము అలా ఉండాల్సి వస్తుంది. ఎవరు అలా ప్రాపర్టీస్ ఇచ్చేసి వెళ్తారు? ఎవరు ఇవ్వకండి. రియల్ లైఫ్ లో ఎవరు అలా ప్రాపర్టీస్ ఇవ్వరు. సీరియల్ కాబట్టి ప్రాపర్టీస్ సీరియల్ కాబట్టి ఇచ్చేస్తున్నామండి. సూపర్ మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. మంచి ఇంపార్టెంట్ ఉన్న ప్రిఫరెన్స్ ఉన్న క్యారెక్టర్ వెరీ సూన్ ఒక మంచి ప్రాజెక్ట్ లో రావాలని మనస్ఫూర్తిగా మా సుమన్ టీవీ వ్యూవర్స్ అందరి తరపు నుంచి అండ్ ఊహలు గుసగుసలాడే ఫ్యాన్స్ అందరి తరపు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ a lot.